దేవుడు తల్లిదండ్రుల ద్వారా నాకు దేని గురించి మాట్లాడాలని చెప్పారంటే మరియా గురించి. దేవుడు మరియనే ఎందుకు ఎన్నుకున్నారు? ఆనాటి కాలంలో అనేక మంది కన్యకలు ఉండి ఉండొచ్చు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు మేరీనే ఈ లోకానికి రావడానికి ఎందుకు వినియోగించుకున్నారు? ధనవంతుల కుటుంబాల్లో కూడా కన్యకలు ఉండి ఉండొచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభు వారి కడుపున జన్మించి ఉంటే అన్ని సౌకర్యాలలో పెరిగేవారు కదా. లేకపోతే రాజుల కుటుంబంలో కన్యకలు ఉండి ఉండొచ్చు. వారి కుటుంబంలో ఉన్న కన్యకలను ఆయన ఎందుకు వినియోగించుకోలేదు? ఒకవేళ వారికి జన్మిస్తే ఆయన రాజవారసునిగా, పుట్టడంతోనే రాజవారసునిగా, లేకపోతే గొప్ప అధికారం కలిగి ఉండి ఉండొచ్చు కదా. పశుల పాకలో పుట్టి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అన్ని సౌకర్యాల్లో ఉండేవారు కాదు, అన్ని సౌకర్యాలు ఉండేవి కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు మేరీని ఎందుకు ఎన్నుకున్నారు? లేకపోతే యేసుక్రీస్తు ప్రభు సాధారణమైన వ్యక్తి కాదు. మనుషులే ఒకరిని వివాహం చేసుకోవాలంటే, లేకపోతే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎన్నుకోవాలంటే ఎన్నో గుణగణాలు పరీక్షిస్తారు. వాళ్ళు ఎలాంటి వారు, వారి స్థితిగతులు ఎలాంటివి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా, వారు ఏం చేస్తారు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. అటువంటిది యేసుక్రీస్తు ప్రభు సర్వోన్నతుడు, గొప్పవాడు అనబడేవాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడేవాడు, అన్నిటికన్నా పైనామము కలిగిన దేవుడు, రాజులను సింహాసనాల మీద నుండి కూల్చివేసేవాడు, గర్విష్ఠులను చెదరగొట్టేవాడు, ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసేవాడు, ఆకలి కొనిన వారిని సంతృప్తిపరిచే ఈ దేవుడు మరియనే ఎందుకు ఎన్నుకున్నారు? లేకపోతే మరియ యొద్దకే దేవుని వర్తమానాన్ని దూత ఎందుకు మరియ యొద్దకే తెచ్చింది? ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తే దానియేలు యొద్దకు కూడా దూత ఒక వర్తమానాన్ని తీసుకువచ్చింది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే నేనే చెప్తాను. నీవు బహుప్రియుడవు కనుక నీ యొద్దకు పంపబడి ఉన్నాను అని అంటదన్నమాట. ఇప్పుడు దూత ఎవరి యొద్దకు పంపించబడిందంటే మరియ యొద్దకు పంపించబడింది. దానికి గల కారణం మరియా దేవునికి ప్రియమైంది. ఏంటంట? ప్రియమైంది. మరియా దేవునికి ప్రియమైంది. మేరీ అనే ఇంగ్లీష్ వర్డ్ హీబ్రూ మిరియామ్ అనే వర్డ్ నుంచి వచ్చింది. అంటే బిల్లౌడ్, అంటే ప్రియమైనది అని అర్థం. మరి అనే దేవునికి ప్రియమైనదిగా ఎందుకు కనిపించింది? 3 లక్షణాలు ఆవిడలో ఉన్నాయి. అవి మరియతోనే దేవునికి సంతృప్తి కలిగిస్తే మన వరకు వచ్చేవి కాదు. బైబిల్ గ్రంథంలో లిఖింపబడాల్సిన అవసరం లేదు, మనం ఈరోజు ధ్యానించవలసిన అవసరం అంతకు మించి లేదు. కానీ దేవుడు ఆ లక్షణాలు మనందరి నుంచి కోరుకుంటున్నారు, ముఖ్యంగా యవనస్తుల నుంచి. కాబట్టి వాటిని ధ్యానించుకుందాం. నేను మరలా అడుగుతాను, మీరు అందరూ చెప్పాలి, శ్రద్ధగా వినాలి. మొదటి లక్షణం డెడికేషన్. అంటే ఏంటంటే సమర్పణ. చెప్పండి, ఏంటి? మరియా దేవునికి సమర్పించుకుంది. డెడికేషన్. ఆనాటి కాలంలో యవనస్తులు అనేక మంది ఎదురు చూశారంట. ప్రభు మా కడుపున నుండి రావాలి అని అనేక మంది కన్యకలు ఎదురు చూశారు. మరియ కూడా చరిత్ర ప్రకారం మరియ కూడా ఒక కన్యక కనుక దేవుడు నా కడుపున జన్మించాలి అని సమర్పించుకొని దేవునికి ఎదురు చూసిందంట. మనందరం కలిగి ఉండవలసిన లక్షణం ఇది. మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, దేవునికి మనము సమర్పించుకోవాలి. రెండవదిగా ఏంటంటే ఒబీడియన్స్, విధేయత. చెప్పండి, ఏంటి? విధేయత. లూకాస్ వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే దేవదూత మరియ యొద్దకు వర్తమానం తెచ్చిన తర్వాత మరియ ఏమని చెప్తాదంటే, ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. మరియ దేవునికి ఎంతగా విధేయత చూపించిందంటే తను ఇంకా దేవునికి దాసురాలు అయిపోయింది. ఈనాటి కాలంలో మనుషులు ఎలాగున్నారంటే డబ్బున్న వాళ్ళకు దాసులు అయిపోతూ ఉన్నారు, లేకపోతే డబ్బుకే దాసులు అయిపోతారు, పేరుకు దాసులు అయిపోతారు, అందానికి దాసులు అయిపోతారు, ఇలా రకరకాలుగా ఉన్నారు. కానీ దేవుడు మనందరి యొద్ద నుండి ఆశించేది ఏంటంటే ఆయనకు దాసులుగా ఉండాలని. హల్లెలూయా. ఆయన దీని ఉద్దేశం ఏంటంటే క్రొత్త నిబంధనలో ప్రభు మనల్ని స్నేహితులుగా చేసుకున్నారు. అయితే ఆయన మాటకి మనము విధేయత చూపించాలని దీని ఉద్దేశం. మనము ప్రభువుకి దాసులము కావాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఒక దాసుడి యొక్క గుణగణాలు ఏంటంటే, ఒక యజమానుడు ఏదైనా చెప్తే దాసుడు
కష్టమైనా నష్టమైనా, తన ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా, తన ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నా యజమానుడు చెప్తే చేసేయాల్సిందే. అట్లాగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నారు మన యుద్ధ నుండి. మొదటి గుణం ఏంటి? అందరూ చెప్పాలి. మొదటిది, రెండవది, మూడవది. మరియ కలిగి ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే తెగింపు, బ్రేవరీ అండ్ డేరింగ్. ఈవిడ ఏం చెప్తా ఉందంటే, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆవిడ దేవుని కోసం ఇంకా తెగించేసింది. ఇంకా లోకం ఏమనుకుంటుందా, మనుషులు నా గురించి ఏమనుకుంటారా, నన్ను నిశ్చితార్థం చేసుకున్న నాకు కాబోయే భర్త ఏమనుకుంటాడా, ఇవన్నీ తాను ఆలోచించలేదు. చరిత్ర ప్రకారం మరియా ఒక భక్తిగల కుటుంబంలో పెరిగింది. భక్తిగల కుటుంబం అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. ధర్మశాస్త్రాన్ని ఆవిడ చిన్నప్పటి నుంచి ఎరిగిన వ్యక్తి. ఇటువంటి మరియకు తెలుసు ఏంటంటే, ఆ కాలంలో అంటే బెట్రోతల్ పీరియడ్లో, అంటే నిశ్చితార్థ సమయంలో ఎవరన్నా గర్భవతి అయితే ఆవిడని మొజాయిక్ లా ప్రకారం, అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు. ఆ తర్వాత వాళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే రిజెక్షన్ అండ్ ఆస్ట్రాసిజం, అంటే బహిష్కరించవలసిన పరిస్థితి. అది రూల్స్ అన్నమాట, ఖచ్చితంగా చేయవలసినవి. మరియకి ఇదంతా తెలియదంటారా? చిన్నప్పటి నుంచి భక్తిగల కుటుంబంలో పెరిగింది కదా. దూత నీవు గర్భవతి అవుతావంటే ఆవిడ తొందరపడింది, భయపడింది. కానీ తాను చేసిన సరైన నిర్ణయం ఏంటో తెలుసా? దేవుని కోసం తెగించింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవులుగా పిలువబడ్డం మాత్రమే కాదు, ఈ మాటలు నేను క్రైస్తవులుగా పిలువబడే వారి కోసం చెప్పట్లేదు. క్రైస్తవులుగా జీవించే ప్రతి ఒక్కరిలో ఈ 3 లక్షణాలు ఉండాలి. మొదటిది విధేయత, మొదటిది సమర్పణ, రెండవది విధేయత, మూడవది తెగింపు. నా జీవితంలో జరిగిన చిన్న సందర్భం చెప్తాను. ఏంటంటే, నేను ఫ్రెండ్స్గా చేసుకోవాలంటే, హాస్టల్ అంటే మీకు అందరికీ తెలుసు, అన్ని రకాల ప్రజలు ఉంటారు. ఫ్రెండ్స్గా చేసుకోవాలంటే నేను సినిమాల గురించి, లేకపోతే ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ లవ్ స్టోరీస్ గురించి, వాళ్ళు చెడు చేస్తూ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నాకు ఫ్రెండ్స్ బోల్డ్ అంతమంది అవుతారు. కానీ నేను దేవుని కోసం నేను ప్రతిష్ఠించుకున్నాను కనుక నేను ఇతరుల మీద బ్యాడ్ కామెంట్స్ చేస్తే నాకు చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. నేను అలా చేయను కనుక క్రైస్తవులు అనబడిన నా స్నేహితులే నా దగ్గరకు వచ్చి నన్ను వదిలేయి అని అడిగారు. ఓకే, నేను సైలెంట్గా ఉన్నాను. దేవునికి ప్రేయర్ చేసుకుంటూ, నేను చేసిన కీడేమీ లేదు. వాళ్ళు నా ముందు బాగా ఉండేవాళ్ళు, నా వెనక గొయ్యలు తవ్వేవాళ్ళు. ఏ కారణం ఉండేది కాదు. నాకు చెడు చేయాలని అనిపించినా నేను దేవుని బట్టి తగ్గి ఉండేదాన్ని. ఎందుకంటే మేము దేవుని సేవకుని బిడ్డలము. మేము ఏ పని చేసినా మాతో మాత్రమే ఆగిపోదు, దేవుని సేవ మీద అది ప్రభావం చూపుతుందనే ఆలోచన నాలో ఉండి నేను అలా ఉండేదాన్ని. కానీ నేను దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను దాసుడని నేను పిలవట్లేదు, స్నేహితుడనని నేను పిలుస్తున్నాను. ఆ సమయంలో నేను దేవునికి స్నేహితురాలనయ్యాను. వదిలేశారు, ఎవరైతే నన్ను వదిలేశారో నేను ఏం చెప్పలేదు, నేను అదే విధంగా ప్రేమిస్తున్నాను. అయితే వాళ్ళు వదిలేశారు కాబట్టి జస్ట్ సైలెంట్గా ఉన్నాను అంతే. ఇంకా నేను నా చదువు మీద ఫోకస్గా ఉన్నాను, బాగా చదువుకుంటున్నాను. నేను రోషంగా చదువుకుంటున్నాను. అది గమనించిన వాళ్ళు, మనుషులు ఎవరో లేరు కదా, ఇతరులు ఎదుగుతుంటే వాళ్ళే 2-3 రోజులకు వచ్చి నాతో కెలికేసి మాట్లాడేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే, దేవుని కోసం మనుషులు చూసినా చూడకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నారు. అది చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే, దేవుడు చూస్తున్నారనే ఆలోచన నీలో ఉంటే, దేవుని కోసం నువ్వు తెగిస్తే
నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన నీకంటే ముందుగా 1000 అడుగులు వేసి నిలబడి ఉన్నారు. మాకి ప్రతి వీకెండ్ మూవీ చూడడానికి అవకాశం ఉంటుంది. మా ఇంట్లో మా తల్లిదండ్రులు మూవీస్ చూడడానికి చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు కదా, అలో చేయరు కూడా. నాకు చిన్నప్పుడు తెలియక మా పేరెంట్స్ లేకపోతే దేనికన్నా పంపించేస్తే స్కూల్లో మూవీస్ చూసేసా. అప్పుడంటే తెలీదు. ఇప్పుడు కాలేజ్కి వచ్చాను, నాకంటూ దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంది. నాకు మంచి అవకాశం ప్రతి వీకెండ్ మూవీ చూడడానికి. ఎందుకంటే డార్మెటరీలో కూడా ఎవరిని ఉండనియరు, ఎందుకంటే ఎవరు ఒంటరిగా ఉండకూడదు అని చెప్పేసి. నాకు మూవీ చూడడానికి మంచి అవకాశం, చూడాలని అనిపిస్తూ ఉంది. కానీ దేవుడు నేను చేసే ప్రతి చిన్న పని చూస్తారనే ఉద్దేశంతో నేను మూవీ నుంచి డార్మెటరీకి వెళ్ళేదాన్ని. నేను ఒక్కదాన్నే డార్మెటరీలో ఉండేదాన్ని, అందరూ మూవీ చూసేవాళ్ళు. అంటే దీని నుండి నేను ఏం చెప్తున్నానంటే, దేవుని కోసం అందరూ చేసే పని చేయడానికి ధైర్యం అక్కర్లే, అందరూ చేసే పని చేయడానికి తెగింపు అక్కర్లేదు, కానీ దేవుని కోసం నిలబడడానికి తెగింపు అవసరం. హల్లెలూయా. ఆ తర్వాత ఇట్లా మనం దేవునికి సమర్పించుకుంటే, దేవునికి విధేయత చూపిస్తే, దేవుని కోసం తెగిస్తే మన ప్రతి చిన్న అవసరత దేవుడు తీరుస్తారనడానికి ఉదాహరణ. నేను చాలా మంచిగా ఉంది, అందరూ స్వెటర్స్ వేసుకుంటా ఉన్నారు, నాకే స్వెటర్ కావాలి, కానీ ఇంట్లో ఉన్న స్వెటర్ నాకు నచ్చదు. మా పేరెంట్స్ని అడిగితే కొత్తదైనా కొనిస్తారు, వాళ్ళకి అదేం పెద్ద పనేం కాదు కదా, అన్ని లక్షలు పెట్టి చదివిస్తూ ఉన్నారు, స్వెటర్ కొనించడం వాళ్ళకి పెద్ద పని. కానీ మా తల్లిదండ్రులు కుటుంబ ప్రార్థనలో ఎప్పుడో ఒకటి చెప్పేవాళ్ళు ఏంటంటే, మేము గార్డెన్స్ మాత్రమే, మీకు యేసుక్రీస్తే తల్లి తండ్రి సమస్తం అని. సో నేను ప్రేయర్ చేసుకున్నాను, అంటే మోకాళ్ళుని కూడా చేసుకోలేదు, మంచులో వెళ్తానే మనసులో అనుకున్నా, జస్ట్ తలంపు. ప్రతి వీకెండ్ పేరెంట్స్ వస్తూ ఉంటారు చూడ్డానికి, అంటే అందరు పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా, సండే వచ్చేసరికి వాళ్ళ పిల్లల్ని చూడడానికి సంతోషంగా కలవడానికి వస్తూ ఉంటారు పేరెంట్స్. అట్లానే మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. తనతో నేను పెద్ద క్లోజ్ కూడా కాదు, కానీ తన కుమార్తె కోసం ఒక స్వెటర్ తెచ్చి నాకు కూడా ఒక స్వెటర్ ఇచ్చేశారు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీన్ని బట్టి నేను ఏం చెప్తానన్నానంటే, దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుని కోసం నువ్వు చేసే ప్రతి చిన్న పని ఆయన చూస్తారు. పెద్ద పనులు, నీకు అసాధ్యమైన పనులు దేవుడు ఎట్లాగైతే చేస్తారో, చిన్న పనులు ప్రతి చిన్న పని విషయంలో ఆయన పట్టించుకుంటారని నేను చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు వీటన్నిటిని కలిగి ఉంటావో, మరియా వీటన్నిటిని కలిగి ఉంది కనుక దేవుని చేత ఎన్నుకొనబడింది. ఆ తర్వాత ఎప్పుడైతే దేవునికి మరియ ప్రియమైందో, దేవుని దృష్టికి మరియ ప్రియమైనదిగా కనిపించబడిన తర్వాత మరియ ఏం చేసిందంటే, దేవుని వలన కృప పొందుకుంది. పరిశుద్ధాత్మ శక్తి మరియ మీదకి వచ్చింది. సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకుంది. శుభవార్త మరియ యొద్దకు వచ్చింది. నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తిగా బ్రతకాలంటే శుభవార్తలు నువ్వు వింటావు. హల్లెలూయా. నువ్వు ఇప్పటి వరకు దుర్వార్తలు విని ఉండొచ్చేమో, అది నీ బిడ్డల విషయంలోనైనా, నీ ఉద్యోగ విషయంలోనైనా, నీ వివాహ విషయంలోనైనా, మరి ఎప్పుడు దుఃఖాన్ని కలిగించే విషయాలు నువ్వు విని ఉండొచ్చేమో, కానీ దేవునికి ప్రియమైన వ్యక్తిగా నువ్వు బ్రతికి చూడు, శుభవార్తలు వినబోతున్నావు. హల్లెలూయా. దేవుని వలన మరియా కృప పొందిందంట. కృప అనేది అనర్హులను అర్హులుగా మారుస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి మరియ మీదికి వచ్చింది. చాలామంది యవ్వనస్తులు మనలో కూడా, అది చిన్నపిల్లలే కావచ్చు, మరెవరైనా కావచ్చు, పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి రావాలి అని ఉపవాసాలుండి ప్రార్థించేవారు ఉన్నారు, దానికోసం ఎదురు చూసి ఉండేవారు ఉన్నారు. అయితే మనమందరం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునికి మనం అప్పగించుకొని జీవిస్తే, దేవునికి విధేయులమై జీవిస్తే, దేవుని కోసం తెగించి జీవిస్తే, పరిశుద్ధాత్ముడు వద్దన్నా నీ మీదకి వస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత సర్వోన్నతిని శక్తి ఎవరిని కమ్ముకొనిందంట? మరియను కమ్ముకుందంట. సర్వోన్నతుడు అనగా దేవుడు. యేసుక్రీస్తుని ప్రేమించే వాళ్ళు తండ్రిని కూడా ప్రేమిస్తారు. తండ్రిని యేసుక్రీస్తుని యేసుక్రీస్తే మార్గం తండ్రిని ప్రేమించడానికి. యేసుక్రీస్తుని ప్రేమించకుండా తండ్రిని కూడా ప్రేమించలేరు.
ఇప్పుడు మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం, దేవునికి ప్రియమైన వారంగా ఉంటున్నాం కాబట్టి సర్వోన్నతిని శక్తి మనలను కమ్ముకుంటుంది. హల్లెలూయా. ఇవన్నీ కలిగినప్పుడు మరియ జీవితంలో జరిగిన ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? సృష్టికి విరుద్ధమైన కార్యము, అసాధారణమైన కార్యము, ఇంతకు ముందన్నడు కని విని ఎరుగని కార్యము మరియ జీవితంలో జరిగింది. అదేంటో తెలుసా? యేసు క్రీస్తుని గర్భాన ధరించింది. హల్లెలూయా. నీవు దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారాలంటే శుభవార్తలు వింటావు. అప్పుడు దేవుని కృప నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది, సర్వోన్నతిని కృప నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతిని శక్తి నీ మీదకి వస్తుంది. అంటే అసాధారణమైన కార్యాలు నీ జీవితాల్లో జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరియని ఇంతకు ముందు లా ప్రకారం మొజాయిక్ లా ప్రకారం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం సాధారణంగా వ్యభిచారిణిగా చూసే ఆ పరిస్థితి అది. కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే గర్భాన ధరించిందో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే కనిందో, దేవునికి ప్రియమైనదిగా ఎప్పుడైతే కనిపించిందో, అప్పుడు ఆవిడని ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు ప్రభువు తల్లి అంటున్నారు. హల్లెలూయా. మరియా ఆశీర్వదింపబడింది. మరియా తరతరములకు ధన్యురాలు అనబడతా ఉంది. ఈ దినం మనం ధ్యానించుకోవడానికి కారణం మరియా దేవునికి ప్రియమైంది. హల్లెలూయా. మనం కూడా దేవునికి ప్రియమైన వారముగా జీవించాలంటే దేవుడు మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.